సో అంత డిసిప్లిన్ ఉన్న నాన్న మరి మీ సినిమాల విషయంలో ఏమంటారు? నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్లో కూడా యాంకర్ ప్రెస్ మీట్ చేసాం. దాంట్లో యాంకర్ నాన్నగారిని అడిగింది, అంటే మీరు శిరీష్కి మంచి హిట్ ఇచ్చారు కదా, కాంప్లిమెంట్ చేయొచ్చు కదా అని అడిగే, మీరు కాంప్లిమెంట్ ఇచ్చారని అడిగితే అని అన్నారు. సరైన తర్వాత బన్నీకి చూసి గుడ్ జాబ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారంటే మా నాన్నగారు చెప్పారు. తండ్రి ఎప్పుడు పొగడకూడదండి, దిష్టి తగులు, లేకపోతే వాళ్ళకి ఇది వచ్చేస్తుంది, రిలాక్స్ అయిపోతారు, అందుకే నేను చేయను. లేకపోతే నిజంగా మా కొడుకులు బాగా చేస్తే మాత్రం మాక్సిమం ఎంజాయ్ చేసింది అని అంటారు. నాకు తెలుసు బయటికి చెప్పరు కానీ లోపల సార్తో ఉన్న వాళ్ళతో ఎంజాయ్ చేస్తారా మీ సక్సెస్ ని? అదే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ వాళ్ళు చెప్తుంటే మాత్రం బాగా పొంగిపోతారు. నా ముందు మాత్రం ఎక్కడ రిలాక్స్ అయిపోతానేమో అని ఎక్కువ చెప్పరా, బాగా చేసావంటరా, గుడ్ మంచి మంచిగా చెప్తున్నాను నీ గురించి అంతే తప్ప చేసేవు లేదు, చేసావంట. అమ్మ ఏ విషయంలో కొట్టేది? ఇప్పుడు నాన్న అంటే డిసిప్లిన్, అమ్మ చదువు విషయంలోనా? పుస్తకాలే మా మదర్ కి ఇంట్లో ఏ కొడుకు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వలేదని చాలా బాధ ఉంటది ఇప్పటికి. డాక్టర్ ఏంటి సినిమాలు ఏం పనికి వస్తాయి, జనాలకు ఉపయోగపడే ఐఏఎస్ డాక్టర్ అయ్యి మా కొడుకు అవుతాడు అనుకున్నాను. సర్లే మా మనవాళ్ళు కానీ వాళ్ళు కానీ రావాలంటే చేస్తారు, ఎవరు అవ్వలేదు. చదువు విషయంలో తప్పితే మిగతా విషయాలు దెబ్బలు పడకపోయేటి. అల్లరి కొంచెం చిన్నప్పుడు ఏడిపించే వాళ్ళని ఎక్కువ, స్కూల్లో బులింగ్. ఫోన్ వచ్చేదా మీ బాబు ఇది చేసాడు, నాన్నకు పోయేదా అమ్మకు పోయేదా? నాన్నగారు కొంచెం బిజీగా ఉంటారు, మదర్. మీకు ఎవరికి వస్తే హ్యాపీ? నాన్నకు వస్తే హ్యాపీ, మమ్మీకి వస్తే? నాన్నకు వస్తే బెటర్. ఎందుకు? ఆయన రాలేడు, డిసిప్లిన్ విషయం ఆయన పెద్ద ఇదిగా తీసుకోరంట. స్కూల్లో అల్లరంటే మా పిల్లలు నాకు అలాగే ఉంటారుగా, ఎవరైనా కొట్టాడా లేదుగా, కొన్ని గోడ దూకని వెళ్ళి ఏడిపించుకోవడాలు మామూలు అని చెప్పి. అదే అమ్మ అయితే అసలు తలెత్తుకోలేకపోతున్నావు, అసలు ఫోన్ చేస్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది, నువ్వు ఏం చేసేసావా స్కూల్.